అందరికీ నమస్తే ప్రజలారా. ఇది ఒక్కసారి ఈ వీడియోను ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకు అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిపాలన, ప్రజాపాలన, రౌడీ పాలన అసలు ఏం అర్థమైతలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టుగానే కనబడతలేదు ప్రజల మీద. భూదాన్ భూముల విషయాలలో రేవంత్ రెడ్డి చేసిన ఆలోచన నిజంగా అది మూర్ఖత్వమే అనిపిస్తున్నది. ఇది ప్రజలను నయవంచన చేసే పాలన, ప్రజాపాలన, రౌడీల పాలన, కబ్జా పాలన. ఏం పాలన? వెనకడ ఒక శాస్త్రం కొట్టేటోళ్ళు పెద్ద మనుషులు, చదువత్తే ఉన్నమతి పోయిందిరా ఇడికి అనేటోళ్ళు. అంటే చదువుకున్న తర్వాత అట అసలే ఉన్నమతి పోయింది అనే ఒక వ్యవస్థ అడుగు వచ్చేదట. అంటే చూడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కథ గిట్లు ఉన్నట్టున్నది. కూల్చిన చోటనే ఇండ్ల జాగలు అంటే ఇక్కడ ఎవడు పిచ్చోడు? 15 లక్షలు కట్టుకొని ఇల్లు కట్టుకున్న ప్రజలను మొత్తం ఇళ్ళన్నీ ఊలగొట్టి మళ్ళా కూల్చిన చోటనే మళ్ళీ ఇందిరామ ఇల్లు కట్టిస్తా అంటే అది మూర్ఖత్వమా, తెలివితక్కువతనమా, అదేంటిదో అర్థమైతలేదు. ఈ అరెస్టులు ఎందుకు, ఈ కూలగొట్టుడు ఎందుకు, ఈ లొల్లెందుకు, ఈ పెంటెందుకు? తెలంగాణలో భూదాన్ భూముల విషయంలో ఎందుకు? నువ్వు ఇదేదో వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 9 ఎకరాలు కేటాయించటోనివి కూల్చక ముందు కేటాయించి అయిపోయేది కదా. కూల్చక ముందు వీళ్ళకు 9 ఎకరాలలో ఈ భూమి కేటాయించి మిగతా భూమి నువ్వు తీసుకోకపోయినావయ్యా. ఎందుకు ఈ కూల్స్తానో, ఎందుకు ఈ పెంట పెడతానో, ప్రజలల్లో ఎందుకు ఇట్లా ఆగమాగం చెప్తానో? నిజంగా పిసగిట్లలు ఎత్తుందా మీకు? లేకపోతే పోషమ్మో మైసమ్మో ఇట్లా మూలు పట్టి ఆవగించిందా? ఏమైంది మీకు? ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏంది నాకు అర్థమవుతలేదు. మీకు నిజంగా పోషమ్మ గిట్లా పట్టిందా? మీరు తెలంగాణకు ఊరు కట్టు చేసినట్టు తెలంగాణ కట్టు పెట్టుర్రి. మైసమ్మ గిట్ల మీద ఆవహించింది ఏంది? అరే మరీ అధ్వానం చేస్తున్నారు. గజుడు 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలం ఇందిరమ్మ ఇండ్లు. అరే ఇక్కడ ఉన్న ఇండ్లను ఊలగొట్టి పెంట పెంట చేసి మనిషికి 311 చదరపు గజాల భూమి ఇచ్చి అందులో ఇందిరమ్మ ఇల్లు కట్టించుడైంది. ఇది ఏంటిది అన్నట్టు ఈ కలెక్టర్కి తెలివి ఉన్నదా లేదా? ఈ ముఖ్యమంత్రి నిజంగా పిసైట్లా లేచిందా? ఈ మంత్రులందరికీ మైసమ్మ ఇట్లా పట్టిందా ఏంది? ఉన్న భూములలో ఉండనియకుండా వాళ్ళ పుల్ల పెట్టి వాళ్ళ ఇల్లు ఊలగొట్టి మళ్ళీ జాగిచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించుడైంది. ఒక్కొక్కడేమో ఇందిరమ్మ ఇల్లు లేక సిటీలల్లో కిరాయిలు కట్టలేక చచ్చిపోతాడు. బొక్కలు తెల్లబడతాయి కిరాయిలు కట్టలేక. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు చేసేదర అయితే లేదు కానీ ఉన్నిల్లు ఊలగొట్టాట మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నట్టు. కొంచెమన్నా తెలివి ఉండి చేస్తానవా, తెలివిలోకి చేస్తున్నావా? రేవంత్ అన్న నువ్వు పరిపాలన చేస్తానవా, గుండాయుధం చేస్తున్నావా? తెలంగాణలో ఏం చేస్తున్నావు అన్న? చూడిగో ఇవాళ 3 మంత్రుల చేతుల మీదుగా పట్టాల పంపిణీ అందజేతాట. అరే ఈ మంత్రుల కన్నా బుద్ధున్నట్ట లేనట్ట ఏం అర్థమవుతలేదు కానీ అరే గింత రాచకమా? మంచిగా ఇండ్లు కట్టుకొని వాళ్ళ సంధానం వాళ్ళు ఉన్నోళ్ళని పోయి వాళ్ళని గెలికి ఇండ్లు కూలగొట్టి మళ్ళీ వాళ్ళకే 311 మందికి 75 గజాలు చొప్పున జాగిచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టించుడైంది. ఇప్పుడు కూలగొట్టడానికి ఖర్చు, వీళ్ళు లొల్లి, ఇప్పుడు స్టేషన్లు, కేసులు, తెలంగాణ మొత్తం చర్చ, జర్నలిస్టులు, ప్రజలు దుమ్మెత్తిపోతారు. మరి ఆ దుమ్ము మంచిగా పడుతుందా నీ తలకాయ మీద రేవంత్ అన్న? బరాబరి పడుతుందే. ఏంది అధ్వానం చేస్తున్నారు? జాగాలున్న మిగతా 101 మందికి సొంతూర్లలోనే ఇండ్లు మంజూరు. అరే రేవంత్ అన్న గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు లేక చాలామంది గుడిసెలలో నిల్చొని జీవితాన్ని గడుపుతున్నారు. రేవంత్ అన్న ఈ ఎందుకు చేస్తానో అన్న ఇట్లా? నువ్వు గిగ్గి ఇండ్లు ఊలగొట్టుడేంది, ఇందిరమ్మ ఇల్లు కట్టుడేంది, జాగాలు ఇచ్చుడేందన్న మళ్ళాడా? ఏందన్నా రేవంత్ అన్న ఇట్లా చేస్తున్నావు? పాలన చేస్తున్నావా, నయవంచన చేస్తున్నావా, గూండాయిజం చేస్తున్నావా? తెలంగాణ ఏం చేస్తున్నావు అన్న? వెలుగుమట్లలో ఇండ్లు కూల్చిన చోటనే ప్రభుత్వం బాధితులకు ఇంటి జాగాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నారు. 31.7 ఎకరాల భూదాన్ భూముల్లో అర్హులైన వారికి 75 గజాల చొప్పున ఇంటి జాగాలు ఇచ్చి
ఇండ్లు మంజూరు చేస్తారు. ఎంపిక చేసిన 311 మంది అర్హులకు మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమకు టోకెన్లు రాలేదని, తమ వివరాలు కూడా తీసుకోలేదని ఆందోళన దిగారు. వారితో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడింది, కలెక్టర్ మాట్లాడింది, టోకెన్లు ఇచ్చుడేంది, ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చుడేంది, ఉన్నోళ్ళను ఉంచక కూలగొట్టి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి టోకెన్లు ఇచ్చి జాగాలు ఇచ్చి ఒక్కొక్కడు 15 లక్షలు 16 లక్షలు పెట్టి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళందరినీ నేలమట్టం చేసి ఈ 5 లక్షల రూపాయల తిప్పి కొడితే 2 బెడ్రూమ్ లేని ఇందిరా మిల్లు ఇస్తా అంటే అది ఎట్లా అన్నట్టు? అది ఏందో నాకు అర్థమవుతలేదు. అది తెలుగులోటి చేసే పని అయితే కనబడతలేదు. అరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ అన్నా, నువ్వు గిట్ల తయారైనవి ఏందన్నా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా కొట్లాడినావన్నా? ఎట్లా కొట్లాడినావు? మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తాను? నువ్వు అధికారం వచ్చిన తర్వాత అంత ఆగమాగం చేస్తాను ఏందన్నా? ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే సర్వే చేసి వారికి ఇండ్లు జాగాలు అందజేస్తామని హామీ ఇచ్చి రెవెన్యూ రికార్డుల ప్రకారం వెలుగులోకి రాని 147 సర్వే నెంబరు, 148, 149 సర్వే నెంబర్లో 31.7 ఎకరాల భూదారు భూమి ఉంది. గదుడు మొత్తం 62 ఎకరాలు అంటది. 62 ఎకరాలలో 147 సర్వే నెంబరు, 148, 149 అంటే ఇంకా 31. ఇది కాక ఇంకా 31 ఎకరాల భూమి ఉన్నదట. అది కూడా కబ్జా పెట్టిండి, అయిపోయింది. దాని గురించి మాట్లాడతలేరు. ఇప్పుడు రైతులు అలా ఇండ్లు వేసుకొని ఉంటే వాళ్ళని పోయి కూలగొట్టి 31 ఎకరాలు గుంజుకుందాం అనుకుంటాడు. ఈ 3 సర్వే నెంబర్లలో ఇంకా 31 ఎకరాలు ఉన్నది. మరి అది గుంజుకుంటలో ఎందుకు ఏమన్నా? మరి ఎందుకు అలా? మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మంచి మంచి బడా నాయకులు ఉన్నారైనా, మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ ఉన్నారైనా, అంతే కదా? మిమ్మల్ని మీరు ఒత్తుకుంటే ఇజ్జత పోతుంది పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అయినా కేసులు పెడతాడు, ఆ భూమి గుంజుకుంటాడని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. వచ్చే ఎన్నికలలో ఓట్లు వేయరు, ఇజ్జత పోతుంది అని చెప్పి ఇప్పుడు ఇళ్ళ మీద పడ్డారు. ఎంతన్నా? అంతేనా? గిదనా నువ్వు చేసేది? ఏముందన్నా? రైట్. అయితే దీంట్లో 700 మంది 100 గజాల స్థలం వస్తుందని ఆశ చూపి కొంతమందికి అందులో 3 కోట్ల వరకు అక్రమంగా వసూలు చేసినట్టు పోలీసు ఎంక్వైరీలో తేలింది. ఈ భూమిలో ఎవడో మీకు మనిషికి 100 గజాల జాగా వస్తుంది అని చెప్పి వీళ్ళ దగ్గర మనిషికో 2,000, 3,000 వసూలు చేసి వీళ్ళకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ముంచిండట. 3 కోట్లు ముంచిండట. అందులో వారాలుగా ఫీల్డ్ సర్వే నిర్వహిస్తే 412 మంది అర్హులని తేల్చి చెప్పారట. ఇంకా ఇంటి జాగాలేని 311 మందికి పేదలకు భూదాన్ భూమిలో 9 ఎకరాలు కేటాయించి ఒక్కొక్కరి 75 గజాల చొప్పున ఇందిరా మిల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందట. మిగతా 101 మందికి ఇళ్ల జాగాలు ఉండడంతో వారికి సొంతలోనే ఇందిరా మైన్లు మంజూరు చేయాలని నిర్ణయించిందట. ఇప్పుడు ఎంతమంది? ఇప్పటికే 19 మందికి కేసు నమోదు చేసి వాళ్ళను ఓపీడీఓ కేసులు పెట్టి స్టేషన్లో పెట్టారట. మరి అలాగే కేసులు ఎత్తేస్తారా అంటే ఏమో, నో రెస్పాన్స్. ఇక వేగంగా శిథిలావస్థలు తొలగింపు. ఇంటి స్థలాల పంపిణీ కోసం 3 రోజుల కిందట పలు చోట్ల జాగాలు పరిశీలించిన అధికారులు కూల్చిన చోటనే జాగాలు ఇవ్వాలని నిర్ణయంతో భూదాన్ భూముల్లో శిథిలాలు తొలగింపు ప్రారంభించారు. మంగళవారం ఉదయం నుంచి జేసీబీలు, లారీలు శిథిలావస్థలు తొలగించి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోడ్లను ఏర్పాటు చేసి 75 గజాల చొప్పున ప్లాట్లు హద్దులు ఖరారు చేస్తారు. ఆ తర్వాత ప్లాట్లకు నంబర్లు వేస్తారు. అర్హులైన వాళ్ళకి ఇచ్చి టోకన్ల మీద ఇచ్చి వాళ్ళ నెంబర్ల ప్రకారం ప్లాట్లు కేటాయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతా అరాచక పాలన. ఇదంతా ఆడు కట్టుకుని ఇళ్ళ చోట వాడిని ఇల్లు కూలుతావు, వానికే జాగిస్తావు, వానికే ఇందిరా మిల్లు కట్టిస్తావు. ఇప్పుడు ఇందిరా మిల్లు కావాలన్నానికైతే ఇందిరా మిల్లు ఇటు సంకరాకి పోనీ అని ఆనికైతే మాత్రం ఇల్లు ఇందిరా మిల్లు అని ఇల్లు కూల్చుడు ఎందుకు? వానికి ఇల్లు ఇచ్చుడు ఎందుకు? వాని జాగించుడు ఎందుకు? నీకు కావాల్సిన ఏమో ల్యాండ్ ఏదైతే ఉందో ఆక్యుపెన్సీ చేసుకొని ఏదో 9 ఎకరాలు ఇస్తా అన్నావు కదా, 9 ఎకరాలు వీళ్ళకి వదిలిపెట్టి నీకు కావాల్సిన ల్యాండ్ తీసుకుంటే అయిపోయేది కదా. కూలగొట్టి ఎంక్వైరీలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి లొటపీసు ముచ్చట్లని చెప్పించి అనవసరంగా ప్రజలలో పిచ్చి కుక్కలని చేసి ఆగమాగం చేస్తాను తప్ప నువ్వేమైనా పాలన చేస్తావా అన్న? చక్కగా ఏమైనా పాలన కనబడతా ఉంది? ఏమన్నా రేవంత్ అన్న వస్తే తెలంగాణలో మార్పు వస్తుంది అనుకుంటే ఏమన్నా మార్పు? కూలగొడతానో కట్టిస్తాను. ప్రజల సొమ్ము ప్రజలకు అందాలి అని ప్రజలు అన్నటోళ్ళు కానీ ఈ విధంగా కాదు. ఉన్నోని కూలగొట్టి మళ్ళీ ఆనికే ఇల్లు కట్టించుడు కాదు. ప్రజల సొమ్ము ప్రజలకు అందాలంటే లేనోనికి ఇందిరా మిల్లు కట్టిస్తామని భావించారు. పేదోడికి ఆసరగా ఉంటామనుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామనుకున్నారు. ఇవన్నీ అనుకున్నారు. కానీ ఉన్నిళ్ళు కూలగట్టి మళ్ళీ ఆడ కొలతలు కొలిసి ఇల్లు కట్టించి ఈ రకమైన పాలన చెప్తామని మాత్రం ఏ ప్రజలు అనుకోలేదు.
ఎందుకు ఇట్లా తయారైనవో ఏమో అర్థమవుతలేదు. ఇక రానున్న రోజుల్లో మొత్తం గంపగుత్త చేరుతాయి కావాలి. గంపగుత్త అయితే ఉన్నది కదా తెలంగాణ. ఇక ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ప్రజలారా, మీరు వాడేవాడో వీడేవాడో కొనకీస గొట్టంగాడు భూమి ఇస్తాడని చెప్పి ఆడ గుడిసెలేసుడు ఈడ గుడిసెలేసుడు చేసుకొని అనవసరంగా గిసోంటి ప్రాబ్లం మీరు చేసుకోకూడదు. ఉన్న దాంట్లోనే ఇల్లు కట్టుకొని సావరాదు. మీకు ఏమవుతుంది? ఎవడో భూములు ఇస్తాడని ఆడ గుడిసెలు వేసుకుంటారు. ఇప్పుడు భూపాలపల్లి ఉన్నది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాంబుల గడ్డ కాడ గిట్లనే వాడేవాడో వీడేవాడో కొనకీస గొట్టంగాడు ఇల్లు కట్టిస్తాడు, బోర్లు వేపిస్తాడు, మీటర్లు పెడతాడు, అక్కడ మనిషికి 100 గజాల భూమి పంచుతాడు అని చెప్పి ఏదో పుకార్లు లేపిన వాళ్ళు అందరూ పోయి అక్కడ గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు ఉంటారు. రేపటి భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి అది ల్యాండ్ వాల్యూ పెరిగింది అని చెప్పి అనగా మీ అందరూ గుడిసెలు కూలగొడతాయి. మీరు ఎడిపోతారు, ఎవరి సంఖ్య ఆకుతారు. మిమ్మల్ని ఆసడ తీసుకొని వాడోడు వీడోడు లొట్టగాడు పొట్టుగాడు అందరు వచ్చి అక్కడ మీ పేరు మీద 100, 200, 300 వసూలు చేసి ఎవరి స్వార్థానికి వాడు కార్లు బంగ్లాలు కొనుక్కొని ఉన్నాడు. రేపటి భవిష్యత్తులో కూడా మీ పరిస్థితి ఏం కావాలి? మిమ్మల్ని ఎవడు దేకటోడా? అందరినీ మొత్తం మునం పెట్టి ప్రొక్లేర్ పట్టుక చాలా గుడిసెలు ఊలగొడితే ఎడిగిపోతారు. సంఖ పట్టుకొని జబ్బసంతులు పట్టుకొని ఎడిగిపోతారు. ఎందుకు? ఆ లొట్టగాన్ని పొట్టుగాన్ని నమ్మి అవసరంగా వాడు ఇండ్లు వేసుకున్నారు. రేపటి భవిష్యత్తులో మీకు ఈ ప్రాబ్లం రాదని ఎట్లా అనుకుంటున్నారు? మీరు రేపు మీ భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీకు ఎవడా కచ్చాడో హెల్ప్ చేస్తారు అనుకుంటున్నారు మీరు ఆడ. ఇప్పుడు వేరే అంటే పార్టీలు ఏం గడ్డి వీకినాయి ఆడ. విశారన్ మహారాజ్ అక్కడ పోయి కొట్లాడుతాడు, కవిత పోయి కొట్లాడుతుంది కాబట్టి అంతో ఇంతో అటో ఇటో పోతున్నారు. తీర్మానం మళ్ళీ కూడా ఆడ లొల్లి పెడుతున్నాడు ఇవ్వాలి అని చెప్పి. మీకు పైసలు తీసుకుని మిమ్మల్ని ఆడ నిలబెట్టినాడే ఒకడు, కొట్లాడేటోడే ఒకడు, మిమ్మల్ని జైలు పట్టుకపోయాడు ఒకడు, మీరు లాస్ట్కి భూమి ఇచ్చేదేమో. నేను ఏం చెప్తున్నా అంటే ప్రజలారా, బాంబులగడ్డలో ఉండే చాలామంది ప్రజలు నేను చెప్తున్నా, భూపాలపల్లిలో అక్కడ బాంబులగడ్డ కడేసుకున్న గుడిసెలు వేసుకున్న ప్రజలారా చెప్తున్నా వినండి. భవిష్యత్తులో కూడా మీకు ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా వచ్చింది అంటే మీరు ఏం చేయలేరు. ఇక తట్టముట్ట వరకు నచ్చుడే. అనవసరంగా మీరు వానికి 2000, 3000, 5000 ఇచ్చి భూములు వస్తాయని చెప్పి ఏదో అనవసరంగా మీరు కష్టం చేసుకున్న పైసలు ఆ లట్టగాని పొట్టగానో దలగా పెట్టి వాళ్ళనేమో ధనికులు చేయరు, మీరేమో పేదలు ఉండరు. రేపు ప్రభుత్వం కూడా వచ్చి మొత్తం ఇళ్ళని ఊలగొట్టి చల్ లౌడకెబ్బాలు పో అని చెప్పి వెళ్ళగొడితే ఎవడు మునుగుతాడు పైసలు? ఎవరికి ఈ ఎగిరం? అందుకే చెప్తున్నా, లట్టుగాని పొట్టుగాని నమ్మకూరి. ఫస్ట్ నమ్మి గిట్లా అధ్వానపు పనులు చేసుకోకూరి. ఉన్నకాడ రాదు. ఏమవుతుంది? ఆడెవడో భూమి ఇస్తాడు, ఆడిపోతే ఈడెవడో భూమి ఇస్తాడు, ఈడిపోతాడు. ఎవడు భూమి రా స్వామి? ఎవరికి ఉత్త పుణ్యానికి ఎవరిస్తారు భూమి? ఉత్తగానే ఉన్నాయి భూములు. గుంట కోసం అన్నదమ్ములు కొట్టాడుకుంటారు. అసలు ఎవడో 400 గజాలు 300 గజాలు ఇస్తాడు, అక్కడ గుడిసెలు వేసుకుంటూ వస్తాయి, ఈడ గుడిసెలు వేసుకుంటూ వస్తాయి. అక్కడ అది ఇక్కడ ఇది అని చెప్పి ఉరికి పోయి గుడిసెలు వేసుకుంటే బొక్క బోర్లా పడి మూతిమని రాలగొట్టుకునేది మీరే.